ఇదే ప్రజలకు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను. అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ 3 జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను. ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు. ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి. ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినో ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ అసలు ఎక్కడుంటారు, వాళ్ళకు ఏమైనా శిక్ష చేసిందా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు ఇట్లా చేస్తున్నా, నేనే ధర్నా చేద్దాం అనుకున్నా, కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అఘోరులు కూడా చాలామంది వస్తున్నారు. మేము ఆ పూజలు ఉన్నాయి దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. ముఖ్యంగా ఉపేంద్ర